ఉండి నియోజకవర్గం నుంచి రఘురాం కృష్ణంరాజు పోటీ చేస్తున్నారన్న ప్రచారాన్ని ఎమ్మెల్యే మంతెన రామరాజు తప్పుబట్టారు. టీడీపీ అధిష్టానం చంద్రబాబు 2 సంవత్సరాల క్రితమే సిట్టింగులకు స్థానాన్ని మార్చేసిన శక్తి లేదని ప్రకటించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, రానున్న ఎన్నికల్లో కూటమి తరపున తానే పోటీ చేస్తున్నానని తెలిపారు. ఎందుకంటే ఓట్లు 100 ఉంటే 82, 83, 84, 85% మాత్రమే పోల్ అవుతున్నాయి. అంటే 15% టీవీ దగ్గర కూర్చుని వారు చెప్తా ఉంటారు, అది నెగ్గాలి, ఇది గెలవాలి, అది కూడా పడు, అది ఎలా ఉండాలని చెప్తారు. కానీ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోరు. ఓటు హక్కు వినియోగించుకున్నాడు శుద్ధ మూర్ఖుడితో సమానం. ఇంట్లో ఉండి కౌలు చెప్పే హక్కు కూడా వాళ్ళకు ఉండదు. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుని అత్యధిక శాతం పోల్ చేసి ఎవరైతే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఉపయోగపడతారో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకుని చేసుకోవాలని చెప్పి మన సంవత్సరం కోరుకుంటూ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎలా అండి? 100% మా యొక్క డోర్ క్యాంపెయిన్ ఈ రోజుకి నేను 1400 కిలోమీటర్లు చేయడం జరిగింది. ఆగస్టు నుంచి ఇప్పటి వరకుని నా భార్య, నా సతీమణి కూడా 100 కిలోమీటర్ల వరకు చేసి 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా సుమారుగా 200 కిలోమీటర్ల పైన అవ్వాలంటే 90% పూర్తయింది డోర్ క్యాంపెయిన్. ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడంలో ఇప్పుడు జనసేన నాగరాజు గారు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ, అదేవిధంగా బీజేపీ పొలిటికల్ శాఖ వారు కూడా సహకరించి ఇంకా కనవాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారు ఉండి నుంచి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. ప్రచారం అంటే మీ దాంట్లోనే ప్రశ్న జవాబు ఉంది ముందరగా. ఎందుకంటే ఈరోజు ఉండి నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరికీ ఇచ్చామని చెప్పి గతంలో అనౌన్స్ చేశారు 2 సంవత్సరాల క్రితం. తర్వాత అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేశారు. తర్వాత ఫైనల్గా ఫస్ట్ లిస్ట్ ఒకటి, సెకండ్ లిస్ట్ ఒకటి, థర్డ్ లిస్ట్ ఒకటి ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సీట్లు అనౌన్స్ చేశారు. దాంట్లో క్లియర్గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఎక్కడా మార్పు లేదు. కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడడం అవసరం లేదు. నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, మీరు అడిగినటువంటి వచ్చినాయి. మీరు ఎక్కడున్నారు సార్ అన్నారు. వివర ఆఫీస్లో ఉన్నారని చెప్తున్నాను. ఏదో ఊహించుకుంటాం అనేది కరెక్ట్ కాదు. నాయకుడు ఏదైతే మాట మీద ఎదరికి తీసుకొచ్చి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది, దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్తకి అవసరం లేదు. అందరూ ధైర్యంగా పనిచేయండి. ధైర్యంగా రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ సైకిల్ గుర్తు అది నాయకులు ఒకసారి ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మీడియాలో వస్తుంది. మీకు ఏమైనా లెటర్ రూపంలో కానీ వాయిస్లో చెప్పారా? చెప్పకుండా ఎందుకు వేస్తున్నారు మీరు? మీడియాలో రావటం వరకే. దాని గురించి నేను ఎక్కువ స్పందించడం అవసరం లేదు. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుని అందరూ కట్టుబడాలి. మామూలుగా అయితే నేను స్థానికంగా శాసనసభ్యుడిగా 1500 కిలోమీటర్లు చేసాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీకు కూడా తెలుసు, అందరూ చూశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం అంటే మెట్లెక్కి దిగడం. అంటే జనరల్గా మీరు కూడా ఒక రోజు మాతో పాటు డోర్ క్యాంపెయిన్లో ఒక ఓటర్గా మీరు కూడా పాల్గొని రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తే దాంట్లో ఉన్నటువంటి కష్టం సుఖం కూడా తెలుస్తుంది. ఈరోజు నాయకుల యొక్క నిర్ణయమే ఇది. ఆ నిర్ణయాన్ని మేము ఏదైతే నిర్ణయం ఇచ్చారో ఆ నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కరోనా నాకు 3 సార్లు వచ్చింది. కరోనా సమయంలో కూడా బార్గెట్లు దాటుకుని రెస్ట్రిక్షన్ ఏదైతే ఎన్ని ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం విషయంలో హాస్పిటల్కి పంపించడం, హైదరాబాద్ ఏఐజీ అవ్వచ్చు, 4-5 హాస్పిటల్తో మాట్లాడడం కానీ, ఇక్కడ క్వారంటైన్ సెంటర్లో కానీ ఎప్పుడూ కాల్ సెంటర్ లాగా ఎనీ టైం రాత్రి 2 గంటల సమయంలో కూడా మేము అందరికీ అందుబాటులో ఉండి పనిచేసాం. తదుపరి పార్టీ యొక్క ఏ కార్యాచరణ చెప్తే ఆ కార్యాచరణ పరిపూర్ణంగా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. తద్వారా
ఈరోజు మళ్ళీ స్థానికంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో మీకేమైనా డౌట్ ఉంటే మా నాయకుడిని అడగాలి మీరు. నాకైతే డౌట్ లేదు, మా నాయకుడు చెప్పారు, దాంట్లో ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటాను.